సంతోషాలే పొంగేదండి వెలసా దారి చూపే దేవుడొచ్చి ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి వెలసా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు సంతోషాలే పొంగేనండి హైలసా దారి చూపి దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలసా
ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా బాగా చేశారు కదా పిల్లలు. ఓకే, ఇంకొకటి చూద్దామా? ఇంకొక కొరియా చూద్దామా? బాగుంది కదా అక్క వాళ్ళు చేస్తుంటే. ఇంకొక అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చేస్తారంట. అటు చూడదు, ఇక్కడ చూడాలా, అక్కడికి వస్తారు. ఓకే, ఫుల్ గాస్పుల్ చర్చ్ నుంచి యంగ్ టీనేజర్స్ లైక్ యూత్ రావాలి నాన్న. ఫుల్ గాస్పుల్ చర్చ్ సండే స్కూల్ పిల్లలు రండి. చెప్పులు అక్కడ వదిలేసేసి, అక్కడే వదిలేసి చెప్పులు అక్కడ వదిలేదా, వదిలి ఇక్కడ రావాలి, స్టేజ్ పైకి రావాలి. మీరు ఏం చేస్తారు? పాడతారా? డాన్స్. ఓకే, ఓకే. నెక్స్ట్ కేర్ బైబిల్ చర్చ్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ పాట పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. ఇక మీరు మాట్లాడుతున్నారు, అందుకే వాళ్ళు చేయరంట. కావాలా మీకు? కొరియో కావాలా వద్దా? కావాలి కదా. సో మళ్ళీ ఎలా ఉండాలి? మీరు మంచి గుడ్ చిల్డ్రన్ లాగా క్లాప్ చేసి, చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకోవాలా, మంచి కూర్చోవాలా, చూడాలా మంచిగా. జోసెఫ్ వచ్చినావా? ఓకే, కూర్చో. చప్పట్లు కొట్టాలి, చక్కగా చప్పట్లు కొట్టాలి. ఎంత చక్కగా పాడింది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా గట్టి కొట్టాలి ఒకసారి. ఇంకొక. ఓకే, అట్లనే నిలబడండి పిల్లలు. ఇంకొకటి. ఓకేనా? రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, ముందుకు రండి, ముందుకు రావాలి అందరూ. ముందుకు రండి అమ్మ.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రండి నాన్న, రండి కిందికి. బాగా గట్టిగా చప్పట్లు కొట్టాలా చిన్నపిల్లలు, మీ ఫ్రెండ్స్ కదా, ఎంత బాగా చేశారు కదా. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ సిబిసి చర్చ్ నుంచి, కేర్ బైబుల్ చర్చ్ నుంచి బాయ్స్, మా సండే స్కూల్ బాయ్స్ ఒక కొరియా చేస్తారు. రండి నాన్న, తొందర రావాలి. ఆ తర్వాత కేర్ బైబుల్ చర్చ్ లేడీస్ పాట పాడడానికి రెడీగా ఉండాలి అందరూ. సంగీత, భవానీ, ఎస్టర్, స్వప్న, సుజాత, రెబేకా, నేను. సౌండ్ ప్లీజ్, సౌండ్ మంచిగా పెట్టు. వస్తామ్మా, ఇంటికి వెళ్ళి ఒకసారి డోర్ పెట్టి రాలే. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் குவிய போகுது, அற்புதங்கள் குவிய போகுது. சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் கருத்தில் உள்ளதே. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் கருத்தில் உள்ளதே. நிறைவேறாத வாக்குத்தத்தங்கள், நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர்களால் நடக்க போகுதே. அது உன் கண்கள் பார்த்து போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. మంచి చేసింది కదా అన్నవాళ్ళు, సూపర్ చేసింది కదా. ఓకే. మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి కాబట్టి ఆ భాషలన్నిట్లో యేసుక్రీస్తు ప్రభుని మనం స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్జీ ప్రేయర్ హౌస్ గర్ల్స్ ఉన్నారా? ఓకే. ఆంటీ వాళ్ళు పాట పాడిన తర్వాత మీరు రెడీగా ఉండాలి నాన్న, ఓకేనా? ఓకే. సిబిసి లేడీస్ సిస్టర్స్ తొందరగా రావాలి అందరూ స్టేజ్ మీద. ఎవరిక్కడ ముందున్న సుజాత రావాలి, భవానీ సిస్టర్, భవానీ సిస్టర్, ఎస్టర్ సిస్టర్, స్వప్న సిస్టర్, సంగీత సిస్టర్, రెబెకా ఇక్కడ నిలబడచ్చు. రండి అందరూ తొందరగా రావాలా. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
హలో 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 ఇది కూడా అంజీ అని ఒక అది కూడా అంజీ అన్ని మైక్లు ఆడున్నాయి అన్ని మైక్లు రైట్ గిటార్ వాయించాలా రండి నాన్న కాదు I don't have stick, I don't. ఓకే పాస్టర్ గారు మాకు మ్యూజిక్ హెల్ప్ బ్రదర్ హానోకు పాస్టర్ గారు మాకు సాయం చేయాలి మ్యూజిక్లో. సిస్టర్స్ మీరు కూడా కొంచెం ఓకే. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవము చూడనా చూడనా యేసయ్య దైవము చూడనా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవము చూడనా చూడనా యేసయ్య దైవము చూడనా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర దీవము తెచ్చాడన్నా తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర దీవము తెచ్చాడన్నా తెచ్చాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనును అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేదు లేరన్నా లేరన్నా యేసయ్య దైవము చూడనా చూడనా యేసయ్య దైవము చూడనా పరమున విడిచి వచ్చాడన్నా వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా పరమున విడిచి వచ్చాడన్నా వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా
ఏ క్లాస్ కొట్టిందా మీరు మాకు అందరికి? అవి మాకు కొడుతులేరు. మా పాట బాగుందా లేదా? బాగుందా? మళ్ళీ గట్టి కొట్టాలా? ఆంటీలు అందరు వాడింది, మమ్మీలు అందరు వాడింది కదా. ఓకే, వెరీ గుడ్. మీకు డాన్స్లే ఇష్టం కదా, కొరియో ఇష్టం. అట్లా చేయొద్దు, తప్పు. కొంచెం చేతులు పట్టు అక్కడ పడేసి. మంచి పిల్లలు, గుడ్ చిల్డ్రన్ కదా మీరందరూ. ఎవరు గుడ్డా బ్యాడా? గుడ్ చిల్డ్రన్. స్కూల్ ఎట్లా ఉంటారు? గుడ్ చిల్డ్రన్ లాగా ఉంటారు కదా. మరి ఇక్కడ కూడా మంచి పిల్లలాగా ఉండాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఆర్జీ ప్రేయర్ హౌస్ పిల్లలు రావాలని చెప్పండి నాన్న. ఇక్కడ వచ్చేయండి, తొందరగా వచ్చేస్తే మనకు వేరే ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అక్కడ వెనక ఉన్న బ్రదర్స్ ఇక్కడ చైర్లు ఉన్నాయి, కూర్చోవచ్చు. పాపను ఎత్తుకున్నారా? రండి కూర్చోండి. సిస్టర్స్ ఇక్కడ లేడీస్ అందరు కూర్చోవచ్చు, ఏం పర్లేదు. రండి, మీకోసమే, మనందరం ఇక్కడ కుటుంబం. పిల్లలు కింద కూర్చోండి నాన్న, పిల్లలు కింద కూర్చోండి, పిల్లలు కింద కూర్చోండి. చెప్పండి ఎట్టు బయటకు అక్కడ కూర్చోండి. రూబేన్ బయటకి అసలు వెళ్ళదు, అక్కడ కూర్చో. వేస్తారు అటు పక్క వేస్తారు, వెనక్కి పెట్టినా क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मंजूर आया, आहा हा हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मंजूर आया, आहा हा हालेलुया। एक दूत मेरे पास आया, बोला जिंदगी बेटा ना उसका यीशु रहना, आहा हा हालेलुया। एक दूत मेरे पास आया, बोला जिंदगी बेटा ना उसका यीशु रहना, आहा हा हालेलुया। पूरब से निकला तारा, जिसने किया इशारा, रास्ते का बना सहारा, आहा हा हालेलुया। पूरब से निकला तारा, जिसने किया इशारा, रास्ते का बना सहारा, आहा हा हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मंजूर आया, आहा हा हालेलुया। वो तीन मजूसी आए, सोना उल्लू वालाए, सजदे में सर झुकाए, हालेलुया। वो तीन मजूसी आए, सोना उल्लू वालाए, सजदे में सर झुकाए, हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मंजूर आया, आहा हा हालेलुया। क्या दिन खुशी का आया, रहमत का बादल छाया, दुनिया का मंजूर आया, आहा हा हालेलुया। ఏ సపోర్ట్ కొట్టాలి రే, మరి మరి సుజన్ ఓకే, గట్టి చప్పట్లు కొట్టాలా? అంటే నేను చెప్తేనే కొడతారా మీరు? అయితే మీకు ఫోన్ ఇస్తాను. నో కేక్, నో చాక్లెట్. గట్టి కొట్టండి మళ్ళీ. అట్లా కొట్టాలా, నేను చెప్పకుండా కొట్టాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ గాస్పుల్ చర్చ్ నుంచి ఇంకొక కొరియో. రండి నాన్న.
ఈ తర్వాత ఇంకొక స్పెషల్ కొరియో చూద్దాము. కేర్ బైబిల్ చర్చ్ లేడీస్ రెడీగా ఉండాలి. వెనుక గర్ల్స్ స్లో డీసెంట్ కూల్. నానా లేకు నువ్వు దాని మీద కూర్చో. అట కూర్చో కూర్చో. మంది ముందు పోతారా అంటే మీ ఫోన్ యాప్ చేయాలి ఎట్లుంటుంది యాప్ చేసి
నీ కృపణపై కుమ్మరించు రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ అదిగో తూర్పున తార లోకానికి వెలుగైన తార అదిగో తూర్పున తార లోకానికి వెలుగైన తార యేసు జననమే శుభదినం ఉర్మి జనులకి శుభోదయం యేసు జననమే శుభదినం ఉర్మి జనులకి శుభోదయం రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ రక్షకుడే జన్మించగా బెత్లెహేములో పండుగ ఓకే, గట్టిగా చెప్పండి పెట్టాలా. చాలా బాగా చేసింది కదా ఆంటీ వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఒక ముగ్గురు అక్కలు వాళ్ళొక కెరియర్ చేస్తారు. ఓకే, కేర్ బైబిల్ చర్చ్ జూలియా, ఇందు, భవానీ అక్క. రండి ముగ్గురు రండి ఫాస్ట్గా. వాళ్ళు వస్తూ ఉండగా ఈ దినము మనకందరికీ చాలా సంతోషం. ప్లీజ్ కమ్, మీరు వచ్చి ఇక్కడ రెడీగా ఉండండి. రండి. మనందరికీ చాలా సంతోషం. మన మధ్యలో ఇరువురు సేవకులు, పాస్టర్ సత్యానందం, వారి సత్యమణి మంజుల, వారు రావడం చాలా చాలా సంతోషం. చెప్పలు కొడదామా? వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. వారే కాకుండా పాస్టర్ ఐజక్ గారు ఉన్నారు, సిస్టర్ ప్రభావతి గారు ఉన్నారు. ప్రభావతి గారి నాట్యం మీరు చూశారు. మరి గట్టిగా చెప్పాలి కూడా వాళ్ళిద్దరిని ఆహ్వానించాలి. చూసారా? మరి క్రిస్మస్ సంతోషం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మీరే గమనిస్తున్నారు. మన మధ్యలో మరి పిల్లలు చక్కగా కొరియోగ్రఫీ, పాటలు పాడుతున్నారు. మరి రకరకాల విధానంలో యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, వచ్చిన కారణం ఏంటి, ఏం చేశాడు యేసు ప్రభు అని చక్కగా ఈ పాటల్లో, ఆటల్లో, ప్రతి దాంట్లో మనము చూడాలి, గమనించాలి. మనము దాంట్లో ఉన్న అర్థాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే జస్ట్ మ్యూజిక్ మాత్రమే కాదు, డాన్స్ మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఉద్దేశము, అర్థము, ఎలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు తాను ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడనే విషయాలు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. త్వరలో మనము మరి పిల్లలు చేసిన తర్వాత దేవుని వాక్యము కూడా వినబోతున్నాం. కనుక అందరూ చక్కగా రావాలి, కూర్చోవాలి, విని మరి సంతోషించాలి. మీరందరూ వెళ్ళిపోవద్దు. మీకు అందరి కొరకు ప్రత్యేకమైన ఒక క్రిస్మస్ కేక్ సిద్ధంగా ఉంది. కనుక మరి కేక్ తినకుండా పోతే ఎట్లుంటుంది? రైట్? ఎవ్వరు మరి ఖాళీ హస్తాల్లో వెళ్ళొద్దు. సంతోషంగా మనమందరం కలిసి మనము పాల్గొందాం. పిల్లల కొరకు సపోర్ట్ కొడతారా? పైకి ఎక్కేటప్పుడు మరి ఇక్కడ చూడండి, వాడు చేసే నాటికి ఎంత బాగుంటుందో చూద్దాం. సందడి మొదలాయి మన రాజుకున్నాడని బెత్లెహేములో బలవంతుడు పుట్టినాడని సందడి పశుశాలలో పరిశుద్ధుడు పుట్టినాడని సందడి తలుచుకుంటూ చేసే సందడి ఒకసారి పాటలు పాడే తులు చేసే సందడి సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రాజు పుట్టాడని సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని
రక్షకుడు పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా అర్ధరాత్రి వేళలో పుట్టినాడమ్మా రారాజు పుట్టినాడమ్మా మహారాజు పుట్టినాడమ్మా కన్యామరియా గర్భాములో పుట్టినాడమ్మా రక్షకుడు పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా అర్ధరాత్రి వేళలో పుట్టినాడమ్మా రారాజు పుట్టినాడమ్మా మహారాజు పుట్టినాడమ్మా నీ కోసం నా కోసం పుట్టినాడమ్మా పుట్టుడే మహారాజుగా పుట్టినాడమ్మా మార్గం సత్యం జీవం యేసయ్యే సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రారాజు పుట్టాడని సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రారాజు పుట్టాడని దేశము నుండి జ్ఞానులు వచ్చినారమ్మా ధరను ఇచ్చినారమ్మా ధరధర చూపినారమ్మా బంగారు సర్వాణి గోళము తెచ్చి ఇచ్చినారమ్మా గనులను ఇచ్చినారమ్మా యేసుకను ఇచ్చినారమ్మా దేశము నుండి జ్ఞానులు వచ్చినారమ్మా ధరను ఇచ్చినారమ్మా ధరధర చూపినారమ్మా బంగారు సర్వాణి గోళము తెచ్చి ఇచ్చినారమ్మా గనులను ఇచ్చినారమ్మా యేసుకను ఇచ్చినారమ్మా మంచి శుభవార్త తెలిపినారమ్మా కత్తులు వేసి గణము చేసినారమ్మా సాగిలబడి పూజించారమ్మా సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రాజు పుట్టాడని సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రాజు పుట్టాడని చాలా చక్కగా చేశారు. సపోర్ట్ కొట్టాలి మంచిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఒక పాట విందాం. చాలా కొరియో సాంగ్స్ ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు కేర్ బైబిల్ చర్చ్ నుంచి క్యారలిన్ వచ్చి పాట పాడుతుంది. తర్వాత కేర్ బైబిల్ లేడీస్ కొంచెం రెడీగా ఉంటే లాస్ట్ సాంగ్. సూజన్ ఎందుకు నాన్న డిస్టర్బ్? హలో పిల్లలు, పిల్లలు మంచి పిల్లలా బ్యాడ్ చిల్డ్రనా? హలో ఓకే మంచి కూర్చో, అడగొద్దు, వెయిట్ చేయాలి. మంచి పిల్లలు కదా, చేతులు కట్టుకున్నాను.
తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మందలు విరచి మమ్మూరు వరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలు స్తుతి గానాలు చేశాములే మందలు విరచి మమ్మూరు వరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలు స్తుతి గానాలు చేశాములే సంతోషమే ఇక సందరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రమే రాజుకి ఇది క్రిస్మస్ ఆరాధనే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారములు సంరాణియు పూలములు తెచ్చాములే ఆ ఇంటిలో ఆ కంటితో నేను కనులారగించాములే బంగారములు సంరాణియు పూలములు తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నేను కనులారగాచాములే మా నిన్ను మనసారా కొలిచాములే ఆయుధుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది
గట్టిగా గట్టి చప్పుడు కదా, పెద్దోళ్ళు కూడా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ. ఇక్కడ నా కుడి పక్కన ఎదురుగా పక్కన వాళ్ళందరూ కొట్టాలి చప్పట్లు మంచిగా. ఓకే, ఇంకొక సాంగ్ ఉంది, ఆర్జీ ప్రేయర్ హౌస్ నుంచి యోసేపు, బ్రదర్ యోసేప్. రండి బ్రదర్. మ్యూజికా లేదు, డైరెక్ట్ డ్రమ్ కొట్టు. మెల్లిగా అల్లరి చేయాలి. మనసులో కూడా తీసుకోండి, మైక్ అందరూ ఒకరు తీసుకోండి. అందరికి ప్రైజ్ అలాడ్. హ్యాపీగా ఉన్నారు అందరూ? లేరా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? అందరం ఏమో హ్యాపీగా ఉన్నట్టే లేదు, ఏదో వచ్చినామన్నట్టే ఉంది అందరు. ఓకే, ఆహా ఆనందం మహా సంతోషమైన సాంగ్ పాడుకుందాం. ఎవరికి వచ్చేది పాట? ఎంతమందికి వచ్చు? వచ్చిన వాళ్ళు పాడండి, రాని వాళ్ళు రెండోసారి అనుసరించండి. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో, 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 ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్య గర్భమందున, యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్య గర్భమందున, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో. మీకా ప్రవచనము నేడు రుజువాయే, ఇశ్రాయేలు వాడు జన్మించే బెత్లెహేమున, మీకా ప్రవచనము నేడు రుజువాయే, ఇశ్రాయేలు వాడు జన్మించే బెత్లెహేమున, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో. తండ్రి వాగ్దానం నేడు నెరవేరే,
జన్మము తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం యేసుని జన్మము ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో 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 హల్లెలూయా. ఓకే, ఇంకొక లాస్ట్ కొరియో ఉంది. కేర్ బైబుల్ చర్చ్ లేడీస్ మనకు ఒక క్రిస్మస్ పాట మీద ఒక కొరియో కోలాటం చూద్దాం, చూసి ఆనందిద్దాం. చూడరమ్మా ఇక్కడ చూపిస్తుంది, మీరు అటు చూడొచ్చు. చూపించండి మళ్ళీ మీకు అది ఈజీ ఉంటుంది. పిల్లలందరూ కూర్చోవాలి, ఎవరు మాట్లాడదు లేయద్దు. ఆంటీ దగ్గర ఉంది చూడు, ఆంటీ దగ్గర ఉంది. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎనియలో హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎనియలో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మేఘమునే తన వాహనముగా, దూతలనే తన సైన్యముగా. మేఘమునే తన వాహనముగా, దూతలనే తన సైన్యముగా. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. Hallelujah, hallelujah, yellow, 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 hallelujah, hallelujah. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా.
వచ్చును ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని మూరతోను ప్రభువు దిగి వచ్చును క్రీస్తుల మృతులు మొదట లేతురండి ఆపై సజీవులైన మనము లేతుమండి క్రీస్తుల మృతులు మొదట లేతురండి ఆపై సజీవులైన మనము లేతుమండి హల్లెలూయా 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 రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా వలలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా వలలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా ఏలో 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 ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. చాలా చాలా చక్కగా అద్భుతంగా మన సహోదరులు నాట్యం చేశారు. నాకు తెలియదు వీళ్ళు ఇంత చక్కగా చేస్తారని. ఎంతమందికి మంచిగా అనిపించిందండి? చేతులు ఎత్తండి. వరే అరే ఒక చెయ్యి కదా, 2 చేతులు ఎత్తండి. 2 చేతులతో చప్పట్లు కొడదాం. వండర్ఫుల్. ఓకే, ప్రత్యేకమైన చప్పట్లు మనం పిల్లల కొరకు చేయాలి. చప్పట్లు కొట్టండి పిల్లల కొరకు. వండర్ఫుల్. ఎందుకు తెలుసా? ఈ పిల్లలు బెస్ట్ పిల్లలు. వీళ్ళు ఎంత నిశ్శబ్దంగా చేతులు కట్టుకుంటారా మంచిగా, ఎంత నిశ్శబ్దంగా ఉన్నారు తెలుసా? వాళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నారు ఏంటంటే కేక్ ఎప్పుడు ఇస్తారు? ఏం అడుగుతున్నారు? కేక్ ఎప్పుడు ఇస్తారు? మనం అందరం కేక్ కొరకు ఎదురు చూస్తున్నాం. చాలా చాలా సంతోషం. కేక్ ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉంది. కేక్ ఆ టేబుల్ మీద రెడీగా ఉందంట వీడు అంటున్నాడు. చూసిరా, వాడికి ముందే తెలిసిపోయింది ఎక్కడ ఉంది అనేది. రైట్. మరి అందరం కలిసి ఆ కేకు సంతోషములో ఆ తృప్తిలో ఆనందించక ముందు చక్కని మాటలు కొన్ని విన్నాం. ఎందుకంటే యేసు ప్రభు అసలు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, దాని వెనక యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటి, వచ్చిన యేసు ప్రభు ఏం చేస్తాడు మన కొరకు అనే మంచి మాటలు దేవుని వాక్యము నుండి మా తమ్ముడు సేవకుడు పాస్టర్ సత్యానంద గారు వచ్చి దేవుని వాక్యం మనతో పంచుకుంటారు. అందరం చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిస్తాం. అందరూ గట్టి కొట్టాలి బాబు. యాక్చువల్గా మా తమ్ముడు వచ్చేటప్పుడు నేను మాట చెప్పాలి. అసలు ఇవాళ ఆయన వచ్చిన పరిస్థితిని మీరు గమనిస్తే చాలా బాధపడతారు. ఎందుకంటే ఇవాళ యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. ముఖమంతా దెబ్బతిన్నది, చేతులు కాళ్ళు ఇంకా వస్తుందో లేదో అనుకున్న. ఆఖరికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే చాలా గాయాలు కూడా అయినాయి, ఇంజక్షన్ తీసుకొని వచ్చిండు. కనుక మనము డబుల్ చప్పట్లు కొట్టాలి, డబుల్ కొట్టాలి. ఎందుకంటే చూడండి, ఆయన యేసు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన యేసు ప్రభు కొరకు మరి ఎలా వచ్చి సేవ చేయాలి, మీకు దేవుని వాక్యం చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు గమనించగలరు. ఇది అద్భుతం. కనుక ఈ అద్భుతంలో మనం అందరం పాలు పొందుదాం. ఓవర్ టు సత్యానంద గారు దయచేసి. ఆర్జీ నగర్లో పాస్టర్ గారుగా ఉన్నారు మీరు. ఇక్కడే దగ్గరలోనే మన ఏమంటారు, ఈ ఇది ఉంది కదా, డెంటల్ కాలేజ్, ఆర్మీ డెంటల్ కాలేజ్ దగ్గర ఉన్నది. ఆర్మీ డెంటల్ కాలేజ్ దగ్గరే ఈ కార్యక్రమం ఉంది కనుక, ఈ చర్చ్ ఉంది కనుక ఎప్పుడైనా ఆ ఏరియాలో మీరు ఉన్నట్లయితే ఆ చర్చికి కూడా మీరు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాం. ఓవర్ టు సత్యం. ఓకే, అదే పర్లేదు. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు మాట్లాడారు, కూర్చోవాలి, నిశ్శబ్దంగా కూర్చోవాలి.
మీ శబ్దం ఇక్కడి వరకు వస్తుంది, నిశ్శబ్దం ఉండాలి. సో మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి యేసు క్రీస్తు నామములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, మరి మా అన్నగారు మమ్మల్ని చక్కగా ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదు, సేవ జీవితంలో కూడా ఒక మంచి నాయకులుగా ఎట్లా ఉండాలి అనేది ట్రైనింగ్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ, మరి వారి ముందే మేము దేవుని వాక్యాన్ని చెప్పాలి అనేటువంటి ఆశపడేటటువంటి నాయకులు మనకు దొరకడం చాలా అరుదు ఈ దినాల్లో. కాబట్టి మరి ఇంతవరకు కూడా క్రిస్మస్ గురించినటువంటి సంబరాలను మనము చూసాం పాటల ద్వారా, తర్వాత ఈ డాన్స్ లేకపోతే ఈ యొక్క పాటలకు తగిన యాక్షన్ సాంగ్స్ ద్వారా మనం అందరం కూడా చూసి ఉన్నాం. అయితే ఈ రోజున మీ అందరు కూడా ఎందుకొరకు ఇక్కడికి వచ్చారు మీ అందరికి కూడా బాగా తెలుసు. మరి యేసు క్రీస్తు జన్మము ఏ విధంగా జరిగింది, మరి ఆ యేసు ప్రభు యొక్క దర్శనం ఏ విధంగా మనకు కలుగుతుంది అన్న విషయాలు ఈరోజు కొన్ని మాటల ద్వారా మనము విందామండి. మనకి సహాయం చేయడానికి దేవుడు మరి మీ అందరినీ కూడా ఇక్కడికి నడిపించాడు. మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాట విందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కేర్ బైబుల్ చర్చ్ ద్వారా మీ సేవకులు నాయన మరి రాజనాన్న తన కుటుంబము సంఘముతో కలిసి మరి ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మరి మా సంతోషంలో వారి సంతోషంలో ఇంకా మిమ్మల్ని ఎరగనటువంటి వారు కూడా పాలిభాగస్తులు కావాలి అని ఈ చక్కటి సభను ఏర్పాటు చేసి ఉంటుండగా ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా చేయండి. మరి ఎవరెవరినైతే మీ సన్నిధికి మీరు నడిపించి నీ మాటల ద్వారా వారిని ఆశీర్వదించాలని మీరు ఉద్దేశించి ఉన్నారు, మరి వారందరినీ కూడా నీ మాటల చేత, జీవపు మాటల చేత దర్శించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, నన్ను కూడా నేను చెప్పబోయే ప్రతి మాట కూడా అది నీ ఇష్టానుసారమైనటువంటి మాటగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున యేసు ప్రభు పుట్టిన ఆ సందేశాన్ని విన్నటువంటి వాళ్ళ జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకొని వారి జీవితంలో యేసు ప్రభు ఏ విధంగా ఆ దర్శనము కలిగింది, వారి జీవితాల్లో ఏ విధంగా వాళ్ళు సంతోషించారు, వారి జీవితాలు ఏ విధంగా మార్చబడినాయి, ఈ 3 విషయాలు. మరి ఎవరైతే ఈ యొక్క యేసు ప్రభు పుట్టుకను గుర్చినటువంటి వర్తమానాన్ని విన్నారో వారు 3 విషయాలు చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మరి ఎవరైతే ఈ సభలో ఉంటూ ఉన్నారో, ఎవరికైతే ఈ మైక్ ద్వారా ఈ మాటలు వింటూ ఉన్నారో వారు కూడా మరి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా 3 విషయాలు చేశారో మరి మన జీవితంలో కూడా అవి చేసినట్లయితే నిజమైనటువంటి క్రిస్మస్ అనేది మన జీవితంలో ఆ సంతోషాన్ని మనం అనుభవించగలం కదండి. ఇప్పుడు మనం సంతోషంతో ఉన్నటువంటి బిడ్డలు ఆటలు, పాటలు, నాటికలు అన్నీ కూడా చూసాం మనం. మరి అవి మనం చూస్తూ ఉన్నాం. కానీ మన జీవితంలో ఎప్పుడైతే అవి అనుభవపూర్వకంగా వాటిని మనము తెలుసుకొని మన జీవితంలో ఆ నిజమైన సంతోషాన్ని అనుభవించడానికి వాళ్ళు 3 విషయాలు చేశారు. ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క సువార్తను గురించి వాళ్ళు విన్నారు. అన్ని వాళ్ళ మీద చెప్తాను నేను. విన్నారు, ఓకే.
రెండవది ఏం చేశారంటే విన్నటువంటి మాటలకి విధేయత చూపించారు. చెప్పండి, రెండవది ఏంటండి? విధేయత చూపించారు. ఫస్ట్ ఏం చేశారు? విన్నారు. రెండవది విధేయత చూపించారు. మూడవది ఏం చేశారంటే వివరించారు. ఈ మూడేనండి. నేను 3 మాటలు చెప్పేసి నేను నా సందేశాన్ని లేకపోతే ఈ మాటల్ని నేను ముగించేస్తాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ వారి మందను మేపుకుంటూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో పరలోకంలో నుండి దేవుడు ఆ చీకట్లో రాత్రి వేళ వారు ఆ యొక్క వారి మందరు పశువులను మేపుకుంటున్నటువంటి తరుణంలో వారి దగ్గరికి ఒక దేవదూత పంపబడ్డాడు. దేవదూత పంపబడగానే వాళ్ళేమో చీకట్లో ఉన్నారు. ఈ యొక్క దేవదూత వచ్చి వాళ్ళకి ప్రత్యక్షము కాగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు ఉలిక్కిపడగానే దేవదూత అనేటువంటి మాట ఏంటంటే, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును నేడు మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అదేంటంటే, దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టుట మీరు చూస్తారు అని ఈ మాటలు ఆ గొల్లలకి దేవదూత ద్వారా ప్రకటన చేయబడింది, లేకపోతే తెలియచేయబడింది. యేసు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి ఆ యొక్క గొల్లలు. మరి ఈ గొల్లలు ఏం చేశారంటే, అరే మనకి దేవుని దూత ద్వారా ఈ మాటలు తెలియచెప్పినారు, మరి తెలియజేశాడు కదా, మనం ఏం చేద్దామంటే మరి వెళ్ళి మనము చూద్దాము అని చెప్పి విన్నటువంటి మాటలకి విధేయత చూపించారు. వెళ్ళేసి ఎక్కడైతే ఆ దేవదూత చెప్పినటువంటి మాటల ప్రకారంగా వెళ్ళి అక్కడ చూసినప్పుడు వాళ్ళకి ఏం ఎవరెవరు కనబడ్డారంటే, యోసేపు కనబడ్డాడు, మరియ కనబడింది, మరియ ఒడిలో ఉన్నటువంటి ఆ శిశువు అయినటువంటి యేసు క్రీస్తు కనబడగానే వారికి చాలా సంతోషం వేసిందండి. చాలా సంతోషం వేసి వాళ్ళు ఏం చేశారంటే, అరే ఈ యొక్క దేవదూత యేసు ప్రభు గురించినటువంటి చెప్పినటువంటి మాటలని మనం ఏం చెయ్యాలి అంటే ప్రచురము చెయ్యాలి. ఇదండి కదండి. విన్నారు, విధేయత చూపించారు, తర్వాత వివరించారు. కొద్దిగా ఈ మాటలు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మనందరి జీవితాలలో ఈ యొక్క 2024వ సంవత్సరపు పిల్లలు ఎవరు అల్లరి చేయదు. మీరు అల్లరి చేస్తే లేచి నిలబడటానికి నేను సరే అంటే నిలబెట్టాను కానీ చెయ్యొద్దు అల్లరి, ఓకేనా? అందరు నా దిక్కు చూడండి, కథ చెప్తాను నేను, ఓకేనా? రైట్. ఈ యొక్క 2024వ సంవత్సరపు ముగింపులోనికి వచ్చామండి మనం కదండి. ఇంకా కొద్ది రోజుల్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనము? 2025వ సంవత్సరంలోనికి మన జీవితాలు వెళ్ళబోతున్నాయి. చెప్పలేమండి. నేను సేవకు వచ్చి అల్వాల్ ప్రాంతంలో సేవ చేస్తున్నా. అదే క్రిస్మస్ ఆ మాసంలోనే క్రిస్మస్ ఇట్లా అయిపోయింది. మరుసటి రోజున విన్నటువంటి ఒక విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే, సునామీ వచ్చి కొన్ని లక్షల మంది శవాలుగా మారిపోయారు. వింటున్నారండి? ప్రస్తుతపు దినాలు చాలా ప్రమాదకరంగా ఈ లోకములో ఉంటూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు సువార్త ఇక్కడున్నటువంటి మనందరికీ కూడా ఆ గొల్లలకి వినిపించబడిన విధానంలో
మనందరికీ కూడా వినిపించబడుతూ ఉన్నది. ఆ యొక్క దూత ఎప్పుడైతే ఆ యొక్క గొల్లల దగ్గరికి వచ్చి మరి నిలబడగానే వాళ్ళు ఒక్కసారి భయపడ్డారు. ఏం చేశారండి? వాళ్ళు భయపడ్డారు. భయపడంగానే దేవదూత చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు భయపడకండి కదండి. మరి మీరు భయపడకండి. మన జీవితంలో ఇటువంటి భయాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి కదండి. భవిష్యత్తును గురించిన భయము, మరి మన యొక్క ఇంకా ఎన్నో భయాలు ఉంటా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి భయం, మనిషిని తినేసేటటువంటి భయం ఏంటంటే మరణాన్ని, చావును గురించినటువంటి భయం కదండి. ఎవరికైనా ఈ చావును గురించి మాట వింటూనే ఒకసారి ఆ యొక్క ఆ చావు వస్తుంది అంటే, లేకపోతే ఆ చావు గురించి వినగానే చెమటలు పట్టేస్తాయండి. అయితే దేవుడు మొదటిగా మనకున్నటువంటి ఎటువంటి పరిస్థితులలోనైనా కూడా ఆయన ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. రెండోది ఏం చెప్పాడంటే, ఆ యొక్క దేవదూత ఆ యొక్క గొల్లలకి మరి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఎవరికన్నా అంటే ప్రజలందరికీ, ఏ భేదము లేదు, ఏ ప్రాంతము కానీ, వర్గము కానీ, వర్ణము కానీ, ఏ మతము కానీ, ఎవరికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యేసు ప్రభువును గుర్చినటువంటి ఆ సంతోషకరమైనటువంటి శుభవర్తమానము ఈ రోజున మరి అందరికీ కూడా వినిపించబడుతూ ఉన్నది. ఈ విషయాలు మనము తెలుసుకోవాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, యేసు ప్రభువు అంటే అది క్రైస్తవుల దేవుడేమో అన్నటువంటి అపోహలో మనం ఉంటామండి. మీ అందరికీ ఒక విషయము నేను మీకు తెలియచేయాలి. ఏమిటంటే, నేను కూడా పుట్టుకతో క్రైస్తవుని కాదు. 1991 సంవత్సరంలో మీలాగే నేను కూడా ఒకానొక దినాన ఈ విధంగా ఆ యేసయ్య గురించేటువంటి మాటలు వినగానే నా జీవితంలో దేవుని వెలుగు, లేకపోతే ఆ సత్యము నాకు తెలిసింది. అప్పుడు నాకు ఏం అర్థమైంది అంటే యేసు ప్రభు, అప్పుడు నేను అనుకుంటాను చర్చికి వెళ్ళే వాళ్ళు కేవలం క్రైస్తవులు వెళ్ళాలేమో, కాదండి. ప్రతి ఒక్కరికి, మరి పుట్టినటువంటి ప్రతి మానవునికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త ఒకటి ఉన్నది అంటే అది యేసు క్రీస్తుని గురించినటువంటి మాట అన్న విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాలి. మామూలు సంతోషం కాదండి. అదేం సంతోషం అంటే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. లోకంలోని మనుషులు సంతోషము కొరకు మరి ఏం చేస్తుంటారంటే త్యాగము, లేకపోతే డబ్బులు పెట్టి సంతోషాన్ని కొనుక్కుంటూ ఉంటారు. కానీ యేసు క్రీస్తులో ఉన్నటువంటి సంతోషము నీకు ఉచితంగా, అంటే నీకు అనారోగ్యం ఉన్నా, నీకు కష్టాలు ఉన్నా, నీ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, నీ జీవిత పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా దేవుని యొక్క సంతోషము ఎంతగా ఉంటున్నది అంటే, మాసిదోనియా సంఘంలో మరి వారు ప్రభువుని విశ్వసించారు, ఈ సువార్తను విన్నారు, వారు రక్షణ పొందారు. వారి జీవితంలో యేసయ్య కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు వారికి చాలా కష్టాలు కలిగినాయండి. ఎంతంటే భయంకరమైన కష్టాలు కలిగినాయి. అవన్నీ కష్టాలలో అత్యధికంగా సంతోషించారంటండి వారు, అత్యధికంగా సంతోషించారంటండి వారు. కాబట్టి మరి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నేడు నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను అని ఆ యొక్క దేవదూత మరి ఆ యొక్క గొల్లలకు తెలియచేసినట్లుగానే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏమండి సంతోషం నాకొద్దు అంటూ ఎవరైనా ఉన్నారు ఈ లోకం? ఎవరు కూడా లేరండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతోషం నిజమే, ఆ సంతోషము కరువైనటువంటి జీవితాలుగానే ఉంటున్నాయి. కానీ నిజమైన ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ నెమ్మదితో కూడుకున్న జీవితాలు ఎవ్వరికి కూడా లేవండి.
జీవిస్తున్నాం అనేటువంటి పేరుకే ఉంటున్నాము, కానీ భర్త భార్య మధ్యలో సమాధానం సంతోషం లేనిదిగా ఉంటా ఉన్నది. కుటుంబాలకు మధ్యలో ఆ సంతోషం సమాధానం లేనటువంటి స్థితిలో ఎప్పుడు చూసినట్టు కూడా పగలు, దేశాలు, కక్ష ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయండి. మరి వాటన్నిటిలో నుండి మనకు నిజమైనటువంటి సంతోషము కావాలి. నిజమైనటువంటి సంతోషము ఎక్కడ దొరుకుతుంది అంటే క్రీస్తు యేసు నామములో మాత్రమే మనకు దొరుకుతుంది అన్న విషయాలు మనమందరం కూడా ఈరోజు తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళారు. ఇంకేమంటాడంటే ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేడు నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను అని దేవదూత ద్వారా ఆ యొక్క గొర్రెల కాపర్లకి లేకపోతే గొల్లలకి తెలియచేశాడండి. మరి అదేంటంటే నేడు దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారంటే అండి? రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది చెప్పినటువంటి మాట యొక్క సమయం ఎప్పుడు అంటే క్రీస్తు శకము 1వ శతాబ్దం అండి. మనమందరం కూడా ఒక్కసారి మనము డేట్ల గురించి పొద్దున్న లేవగానే ఇవాళ ఏం డేట్ అని అడుగుతూ ఉంటాం మనం. ఇదేం సంవత్సరం అది అని అడుగుతూ ఉంటాం మనం. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుండి ఈ యొక్క శకము అనేది ప్రారంభమైంది. అయితే ఆ యొక్క బెత్లెహేములో దావీదుపురంలో యేసు ప్రభువు పుట్టాడు అని ఆ 1వ శతాబ్దం దగ్గర 2000 సంవత్సరాలు అయిందండి. దూత వాళ్ళకి తెలియచేసి ఆ యొక్క గొర్రెల కాపర్లకి తెలియచేసి మరి దావీదు పట్టణంలో ఆ యొక్క రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలని చెప్పి ఒక శిశువు పొత్తి గుడ్డల్లో చుట్టబడి పశువుల ఆ తొట్టిలో పరుండబెట్టినట్టు మీరు చూస్తారు అని ఆ దేవదూత గొర్రెల కాపర్లకి చెప్పగానే గొర్రెల కాపర్లకి చాలా ఆశ్చర్యము, సంతోషము అనేది వాళ్ళ జీవితంలో చూడగలుగుతాం మనం. వినండి, ఈ రోజున మనం ఏమనుకుంటున్నామంటే యేసు ప్రభు ఇంకా ఆ యొక్క దావీదుపురంలో ఆయన శిశువుగా లేడు. ఆయన లోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, శిలువ పైన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఈ రోజున ఆయన నీ కొరకు నా కొరకు సజీవుడై ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈరోజు నా జీవితంలో ఆ దేవదూత ద్వారా చెప్పబడినటువంటి ఆ సంతోషము, ఆ క్రీస్తు నీ జీవితంలో తెలుసుకోవాలి అంటే ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడా? కాదండి. ఆయన నీ కొరకు శిలువలో ప్రాణాన్ని అర్పించి నీ కొరకు మూల్యము చెల్లించాడు ఆయన. ఎందుకంటే ప్రతి మనుష్యుడు కూడా ఈ యొక్క పాపంలో ఉండటం మూలాన ఏం చేస్తున్నాడంటే మనిషి దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. అయితే ఆయన శిలువలో నీ కొరకు రక్తాన్ని కార్చాడు. మనుషులందరూ కూడా పాపములో ఉంటూ ఉన్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. మనం అనుకోవచ్చు, అయ్యా నేనేం పాపం చేశా? మా ఇంట్లో మా అమ్మని అడుగు, లేకపోతే మా నాయనని అడుగు, లేకపోతే మా భర్తను అడుగు, లేకపోతే మా భార్యను అడుగు, లేకపోతే మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అడుగు, నా జీవితం ఎట్లుందో వాళ్ళు చెప్తారు అని నేను పాపం చేయలేదని మనం చెప్పొచ్చు. జాగ్రత్తగా విందాం. ప్రతి మనిషి కూడా జన్మతః పాపి, పుట్టుకతో పాపి. ఎందుకు, ఏ విధంగా మనము పుట్టుకతో పాపులము అంటే దేవుడు మొదటి మానవుణ్ణి తన పోలికలో మట్టి నుండి
తయారు చేసి తన స్వారూప్యంలో సృష్టించినటువంటి మానవుడు తనతో సహవాసము చెయ్యాలి అని, తనతో నడుచుకోవాలి అని, తన ప్రతినిధిగా ఉండాలి అని దేవుడు కలగజేస్తే మనిషి ఏం చేశాడంటే మరి దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క తత్వానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు కదండి. మరి వద్దన్నటువంటి దేవుడు వద్దన్నటువంటి మాట, వద్దన్నటువంటి పని చేయటం మూలాన ఆ మొదటి మనిషి అయినటువంటి బైబిల్ ఆదాము అని చెప్తుందండి. ఆ ఆదాము ఒక్కడు పాపము చేయటం మూలాన ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మనుషుడు కూడా ఆ ఆదాము సంతానంలో నుండి నీవు నేను కలిగి ఉన్నాము కదండి. ఆదాము హవ్వలని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేస్తే మరి తరువాత తరము గర్భంలో నుండి తయారు చేయడం దేవుడు మొదలు పెట్టాడు. ఆ తరమే నీవు నేను జన్మత మన తల్లి గర్భంలో మనం పాపులంగా జన్మించి ఉన్నాము. పాపులుగా పుట్టినటువంటి ప్రతి మనిషిలో మంచిది ఏది కూడా ఉండదు. మనం అనుకోవచ్చు నువ్వు మంచి అనుకోవచ్చు, కానీ నీ మంచి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క దృష్టికి అది సరిపోదు. దేవుని యొక్క నీతి 100 అనుకుంటే మనం జీవించేటటువంటి ఆ నీతి ఆ 100% రాదండి, తక్కువనే ఉంటుంది. అది ఆయన కొలమానంతో మనల్ని కొలుస్తాడు. అందుకని ప్రతి మనిషి జన్మ పాపి, కర్మ పాపి. కాబట్టి నీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క దర్శనం కలగాలి, యేసుక్రీస్తు యొక్క ఆయన రక్షణ కార్యం జరగాలి అంటే నీవు లేదా ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరము కూడా ఏ విధంగా నీ జీవితంలో నిజమైన సంతోషం, ఏ రోజైతే 1991వ సంవత్సరంలో నేను చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ కాలంలో నా జీవితంలో కలిగినటువంటి కష్ట పరిస్థితుల్లో నాకు సమాధానం దొరకక ఈ జీవితం అంటే నాకు వద్దు, జీవితం పైన విరక్తి, ఎందుకు ఈ బ్రతుకు ఇంకా ముగించేసుకుందాం అనేటువంటి తరుణంలో నాకు కూడా నా స్నేహితుని ద్వారా, కొంతమంది బిడ్డల ద్వారా ఈ వార్త, యేసుని గురించేటువంటి వార్త నాకు వినిపించబడిందండి. ఎప్పుడైతే వినిపించబడిందో ఆ రోజు నుండి చూసుకోండి నా జీవితంలో అదే క్షణంలో నుండి నా జీవితంలో నిండైన సంతోషం, నిండైన సమాధానం. ఆ సంతోషం ఏం చేసిందంటే నన్ను నా చెడు జీవితంలో నుండి, నా పాప జీవితంలో నుండి, నా పాత జీవితంలో నుండి నన్ను విడిపించి ఒక నూతనమైన వ్యక్తిగా నన్ను నిలబెట్టింది. దేవుడు ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆయన మాటలు వింటూ ఉంటే నా హృదయంలో ఏం జరిగిందంటే, హృదయంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ, ఆ చెడు అంతా కూడా, ఆ పాపం అంతా కూడా, చీకటి అంతా కూడా బయటికి వచ్చేసి మరి నాకు తెలియకుండానే నా జీవితము గొప్పగా ఆ యేసయ్య వైపు ఆకర్షించబడిందండి. ఆ సంతోషం ముందు ఏది కూడా రావటం లే. నేను అప్పుడు ఏం చేసేవాడిని, సినిమాలు చూసేవాడిని. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నేను సినిమాలు మానేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఒకసారి ఏం చేశారంటే నన్ను బలవంతంగా సినిమా టాకీస్ తీసుకెళ్ళారు. సినిమా టాకీస్ తీసుకెళ్ళి ఆ సినిమా చూస్తూ ఉంటే నా సంతోషము, యేసయ్య ఇచ్చినటువంటి సంతోషము 100% అయితే ఆ సినిమాలు చూసేటటువంటి సంతోషం ఎంత అంటే 10%. అంటే ఈ 90% సంతోషం పోతా ఉంది నాకు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఈ సినిమాలు అది చూసినా కూడా మరి అది త్వరగా బయటకు వచ్చేసానండి. నేను యేసు క్రీస్తు నీ హృదయంలో నిజమైన సంతోషము కావాలి అంటే దేవదూత చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. క్రీస్తు అనేటటువంటి మాటకి అర్థం ఏంటి అంటే, యేసు అనే మాటకు రక్షకుడు, క్రీస్తు అనే మాటకు అభిషేక్తుడు. నీ జీవితంలో యేసయ్య ఇచ్చేటటువంటి ఆ మహా సంతోషము 365 రోజులు కదండి. మీరు ఏమనుకుంటారంటే, కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు, అరే వీళ్ళకి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి
ఈ డిసెంబర్ మాసం రాగానే ఇది ఒక సంతోషమేమో అనుకుంటున్నారేమో మీరు. కాదండోయ్, నిజంగా ఎవరైతే రక్షణ పొందారు, లేకపోతే నిజంగా యేసుక్రీస్తు ఎవరి హృదయాల్లో అయితే ఉంటూ ఉన్నాడో వాళ్ళకి 365 రోజులు నిండు సంతోషం అండి, 100% సంతోషం ఇది చెప్పగలుగుతానండి నేను. కాబట్టి ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ యొక్క దూత చెప్పబడిందండి. మరి ఏమంటాడంటే, మరి దానికి మీకు ఇదే అనువాలు, ఒక శిశువు పొత్తుకుటంతో చుట్టబడి పశువుల శాలలో మరి పరుండబెట్టుట మీరు చూస్తారు. వినండి జాగ్రత్తగా. ఈ మాటలు ఎప్పుడైతే దేవదూత ద్వారా ఈ యొక్క గొల్లలకి వినిపించబడిందో వెంటనే దేవుని మాటలు ఈ యొక్క గొర్రెల కాపరుల్లో విశ్వాసాన్ని కలగజేశాయి. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టినటువంటి యేసు ప్రభుని గొర్రెలు చూడలేదండి. యేసు ప్రభు పుట్టినటువంటి ఆ యొక్క వర్తమానము దేవదూత ద్వారా తెలియజేయబడినటువంటి ఆ మాట ఈ యొక్క గొర్రెల కాపర్లకి విశ్వాసాన్ని కలగజేశాయి, యేసు క్రీస్తును చూడాలి అని. వింటున్నారండి? మరి యేసయ్య మాటలు ఏం చేస్తాయి అంటే మన హృదయంలో విశ్వాసాన్ని కలగజేస్తాయి. యేసయ్య మాటలు ఎప్పుడైతే యేసు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, మనల్ని ఎప్పుడైతే యేసయ్య నామంలో విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తాయంటే పాపంలో నుండి విడిపించి మనకి రక్షణ కలగజేయడానికి అది దేవుని శక్తి. దేవుని శక్తి. ఈ రోజున యేసయ్య ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ జన్మించాడు, ఎక్కడ ఉంటూ ఉన్నాడంటే ఇదిగో మరి ఆ అన్నగారు మరి రాజేంద్ర పాస్టర్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కేర్ బైబిల్ చర్చిలో ఉన్నటువంటి వారందరూ, మేము ఎవరైతే విశ్వాసం ఉంటున్నారో వారందరి హృదయాలు యేసు క్రీస్తు యొక్క జన్మము అంటే పాపం నుంచి విడిపించబడినటువంటి వాళ్ళుగా వారు ఉంటున్నారు. మేమందరం కూడా ఉంటూ ఉన్నాం. మరి మీ అందరికీ కూడా ఈ వర్తమానాన్ని మరి తెలియజేయడానికి దేవుడు మమ్మల్ని ఆ రోజున ఆ యొక్క దేవదూతను దేవుడు ఏ విధంగా పంపించాడో మాకు ఏమని ఆజ్ఞాపించబడింది అంటే, మమ్మల్ని దేవుడు ఏమని మాకు చెప్పాడు అంటే, నువ్వు ఒక్కడివైనా రక్షించబడటము, నీ ఒక్కడికైనా ఈ సంతోషము. రక్షణ లేని వారు, సంతోషం లేని వారు, జీవితంలో నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వారు, జీవితంలో ప్రతి దినము కూడా నరకని అనుభవించేవారు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. మరి వాళ్ళకి ఈ యొక్క క్రిస్మస్ అంటే ఇదొక పండుగ కాదు. వినండి, ఈ సమయాన్ని పురస్కరించుకొని యేసయ్య యొక్క ఆ మాటలు ఎందుకొరకు యేసు ప్రభు లోకంలో పుట్టాడు అన్నటువంటి ఆ సందర్భాన్ని తెలియజేయడం కొరకే ఈ యొక్క క్రిస్మస్ అనేది ఈ యొక్క 25వ తేదీ లేకపోతే ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకొరకంటే క్రీస్తును తెలియనటువంటి నూతనంగా ఉన్నటువంటి వాళ్ళకు ఈ మాటలు తెలియచేయబడాలి. క్రీస్తును తెలిసినటువంటి వారు ఇంకనూ ఆయనకు దగ్గరగా జీవించడానికి ఈ యొక్క సభలు లేకపోతే ఈ సువార్త ఏర్పాటు చేయబడింది. వింటున్నారండి? మరి యొక్క గొర్రెల కాపర్లకి లేకపోతే ఆ గొర్రెలకి ఎటువంటి విశ్వాసం వచ్చిందంటే మనము వెళ్ళి చూద్దాము. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసయ్య మాటలు వింటూ ఉన్నారు. మీ జీవితంలో దేవుని వెలుగు రావాలన్నా, మీ జీవితంలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవాలన్నా, మీకున్నటువంటి రహస్యంగా చేసేటటువంటి పాపాలండి. మనం ఏమనుకుంటామంటే బయటికి చాలా చక్కగా ఎంతో మంచిగా మనం కనబడతామండి. ఎంత మంచిగా కనబడతామంటే మరి మనుషులు చూసినప్పుడు మనంత మంచి వ్యక్తి ఎవ్వరు లేరని కనబడతారు. కానీ మన అంతరాత్మకు తెలుస్తూ మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, ఎంత ఘోరమైనటువంటి పాపం రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి జీవితం మనము జీవిస్తున్నాం. ఈరోజు లోకంలో ఏ విధంగా ఉంటుందంటే వాయు వరుసలు లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారండి. వాయు వరుస లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. మన వార్తల్లో వింటే మన ఒళ్ళంతా జలధరిస్తుంది. ఒక కుమార్తె తన తండ్రినే
వివాహము చేసుకున్నటువంటి వైనం కదండి. వినడానికే ఎంత అది భయంకరమైనటువంటి పాపంలో. మరి ఇవన్నీ మనం వింటూ ఉన్నాము, కానీ ఎంతమంది జీవితాలు వాయు వరుసలు మానేసి భయంకరమైన రహస్యపు పాపంలో ఉంటూ ఉన్నారు. నిన్ను పాపంలో నుంచి విడిపించేటటువంటి నాథుడు, నిన్ను ఆ భయంకరమైనటువంటి పాపానికి వచ్చేటటువంటి శిక్షల నుంచి విడిపించేటటువంటి వ్యక్తి ఈ లోకంలో ఒకరు ఉన్నారు అంటే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించినటువంటి దేవదూత చెప్పబడినటువంటి మాట ఏంటంటే, కన్యక గర్భవతి యొక్క కుమారుని కన్ను మరి తన ప్రజలను వారి పాపంలో నుంచి ఆయన్నే విడిపిస్తాడు. ఎవరు విడిపిస్తారంటండి? యేసుక్రీస్తు మాత్రమే మనుషుల పాపాల నుండి విడిపించేటటువంటి ఏకైక మార్గము యేసుక్రీస్తు నామము, యేసయ్య మార్గము. ఇది గుర్తుపెట్టుకుందాం. యేసయ్య లేనిదే పాప క్షమాపణ లేదు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి దగ్గరికి రారు. యేసయ్య లేకుండా నీకు మోక్షం లేదు, యేసయ్య లేకుండా నీకు స్వర్గం లేదు, యేసయ్య లేకుండా నీకు పరలోకము లేదు. నీ జీవితము, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఈ జీవితము ఒకేసారి. వింటున్నారండి? జాగ్రత్తగా విందాం మనం. చిన్న పిల్లలు కావచ్చు, పిల్లలు మీరందరూ జాగ్రత్తగా వినాలరా బాబు. అందరు నా దిక్కు మీ మనస్సులను ఉంచాలని మరి నేను చెప్తా ఉన్నాను. ఈ జీవితము ఒకేసారి. వినండి, ఒకసారి మరణిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులు ఒకసారే మరణించాలి, తర్వాత తీర్పు జరుగుతుంది. యుగ యుగాలు యేసు క్రీస్తులో పాప క్షమాపణ పొందుకుంటే, నిత్య జీవాన్ని పొందుకుంటే, నువ్వు యుగ యుగాలు దేవునితో, ఎక్కడనైతే మరి సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎక్కడనైతే ఆయన సన్నిధి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఆ రాజ్యానికి మనం కొనిపోబడతాం. ఎక్కడ ఎవరైతే యేసుక్రీస్తు నామంలో మరి పాప క్షమాపణ పొందకుండా చనిపోతారో వారికి యుగ యుగాలు ఉండేటటువంటి ఆ పాతాళము, ఆ నరకము, ఆ అగ్నిగుండము, ఆ తీర్పు ఉంటుంది. ఇది బైబిల్ చెప్పుతున్నటువంటి సత్యము. ఈ సత్యం ఎందుకు నిజము అని మనం నమ్మాలి అంటే, యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి మనుషులందరి పాపాలు తనపైన వేసుకొని శిలువ పైన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రి దగ్గర కూర్చొని ఇప్పటి వరకు ఆయన పరలోకంలో ఉంటూ ఆయన ఒకేసారి మరణించి నిత్య జీవాన్ని ఏర్పాటు చేశారండి. కాబట్టి వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఓయి మానవుడా, నీ జీవితానికి ఇది ఒక్కటే చివరి అవకాశం. నీ హృదయంలో యేసు క్రీస్తుని చేర్చుకొని ఆయన నామంలో, ఆయన కార్చిన శిలువ రక్తంలో నీ పాపాలు కడగబడినప్పుడు, నీ పాపాలకి క్షమాపణ, విడుదల కలిగినప్పుడు నీకు రక్షణ దేవుడు ఒకసారి ఇచ్చినాడంటే, రక్షణ అనేది దేవుని బహుమానం. ఇట్స్ ఏ గిఫ్ట్. సాల్వేషన్ ఇస్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. వింటున్నారండి? ఆ ఒకసారి దీనికి రక్షణ ఇచ్చాడంటే ఇక ఆ రక్షణ నీ నుంచి తీసివేయడండి దేవుడు. అందుకని నీ హృదయాన్ని ఈ రోజున దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? లేకపోతే ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు చూస్తూ ఈ సంవత్సరం కూడా ఈ సంబరాలను చూస్తూనే మన జీవితాలు గడిచిపోతాయా? లేకపోతే రక్షణ పొందడానికి ఈ రోజున ఈ వర్తమానాన్ని నీకు తెలియజేయడానికి ఈ సభలు ఏర్పాటు చేయబడినవి. ఈ విషయము ఒక గొర్రెల కాపరులు, లేకపోతే ఆ గొల్లలు విని యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారండి. చూడడానికి వెళ్ళగానే అక్కడ 3 వ్యక్తులు కనబడతా ఉన్నారు. ఎవరండి? యోసేపు, మరియా, ఇంకెవరు? బాలుడు, శిశువు అయినటువంటి యేసుక్రీస్తు. మరి ప్రస్తుతము యోసేపు లేడండి, ఎందుకంటే ఆయన మరణించాడు. మరియ లేదండి, ఆమె మరణించింది. యేసుక్రీస్తు ఒక్కడే ప్రథమ ఫలంగా మృతులలో నుండి లేపబడినటువంటి
సజీవుడైనటువంటి దేవుడుగా ఆయన ఈ లోకంలో ఉంటూ ఉన్నాడు. నువ్వు యేసు క్రీస్తును చూడగలుగుతావు నీవు విశ్వసించినట్లయితే. ఆయన ఎక్కడ దొరుకుతాడంటే కేవలం దేవా ఇదిగో నేను నిన్ను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను, నువ్వు నా కొరకు పరలోకంలో నుండి ఈ లోకానికి నరావతారిగా యేసు నామములో జన్మించావని నేను తెలుసుకున్నానంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయ నేత్రాలు తెరిచి నీతో ఆయన ప్రత్యక్షంగా నిన్ను దర్శించేటటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడండి. ఇవి సజీవమైనటువంటి మాటలు. దేవుని మాటల్లో ఏది కూడా నిరర్ధకము కానేరదు. కాబట్టి మరి వెళ్ళి ఆ యొక్క శిశువును చూశారు, మరియను చూశారు, యోసేపును చూశారు. ఈ రోజున నీ జీవితంలో ఎవరు నీ జీవితంలో వ్యక్తిగతంగా దర్శించగలరంటే యేసుక్రీస్తు మాత్రమే కదండి. నువ్వు ఆయన స్వరాన్ని వినాలంటే ఆయన దగ్గర ఏమనాలంటే అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నాతో మాట్లాడు. దేవుడు మాట్లాడతాడండి. దేవుడు నాతో మాట్లాడితేనే నా జీవితాన్ని దేవుడు మార్చాలి. అయ్యా నువ్వు నాతో మాట్లాడు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క స్వరం వినకపోతే ఆ రోజు రోజే కాదండి. కాబట్టి ఈ రోజున ఆ యొక్క స్వరాన్ని నీతో వినిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు కదండి. మరి చూసినటువంటి యొక్క గొర్రెల కాపరులు లెక్క గొల్లలు ఏం చేశారంటే యేసుక్రీస్తుని గూర్చినటువంటి చెప్పబడిన మాటలని మరి అందరికీ కూడా ప్రకటించారు. 3 విషయాలు చెప్పాను నేను నీకు. వినండి. గొర్రెల కాపరులు యేసయ్య మాటలు విన్నారు. రెండోది ఏం చేశారండి? విధేయత చూపించారు. మూడోది ఏం చేశారంటే ఇతరులకు వివరించారు. నీ జీవితంలో నిజంగా రక్షణ పొందామా? మనము నిజంగా రక్షణ పొంది యేసయ్య ప్రత్యక్షత, యేసయ్య దర్శనము, యేసయ్యతో సంబంధం సహవాసం కలిగి ఉంటే ప్రతిరోజు కూడా ఆయన రక్షణ సువార్తని ఇతరులకి ప్రకటించేటటువంటి వాళ్ళంగా మనము ఉంటాము. ప్రతిరోజు నువ్వు నిజంగా రక్షించబడితే, నీ జీవితంలో యేసుక్రీస్తుని కనుక ఉంటే నీవు ఆయన గురించి ప్రకటించేటటువంటి వ్యక్తివిగా నీవు ఉంటావు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు గురించి ప్రకటించకుండా ఉన్నట్లయితే నేను నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. యేసు ప్రభు ఏమన్నాడంటే వేషధారులైన శాస్త్రులార పరిసయ్యులారా మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేటటువంటి వారికి అడ్డుగా ఉన్నారు. మీరు మనలో ఇంకా నామకార్థ క్రైస్తవ బ్రతుకుంటా ఉన్నదా? మనల్ని బట్టి ఇతరులు కదండి దేవుడు మనల్ని వెలిగించాడు. ఏమన్నాడంటే మీరు ఉన్నటువంటి వెలుగును అన్యజనుల ఎదుట క్రీస్తు ఎరగనటువంటి వాళ్ళ మధ్యలో ప్రకాశింప చేయండి మంచి క్రియల ద్వారా. మరి మనల్ని చూసినప్పుడు ఇతరులు ప్రభువుని తెలుసుకోగలుగుతూ ఉన్నారా? కాబట్టి వారు ఏం చేశారంటే విన్నటువంటి వర్తమానానికి విధేయత చూపించారు. విధేయత చూపించినటువంటి ఆ గొల్లలకి యేసయ్య దర్శనం కలిగింది. మరి యేసయ్యని కనులారా చూశారు. చూసినటువంటి వారు ఏం చేశారంటే ఆ యొక్క ఇతరులకు వెళ్ళి యేసే లోక రక్షకుడు అని వాళ్ళు ప్రచురము చేయగలిగినారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ రాత్రి నీ యొక్క స్పందన ఏంటి? మరి యొక్క యేసు క్రీస్తు గురించినటువంటి మాటలు నీకు వినిపించబడ్డాయి, గొల్లలకు వినిపించబడ్డాయి. ఈయన రక్షకుడు.